హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మొలకెత్తిన విత్తనాలతో కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చూడండి, స్ప్రౌట్స్ అంటారు వీటిని. స్ప్రౌట్స్తో మనం ఈరోజు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. చూడండి, ఇవేనండి స్ప్రౌట్స్, మొలకెత్తి విత్తనాలు. వీటిని బదులు పెసలైన తీసుకోవచ్చండి. చూడండి, దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ రోటీలోకి, చపాతీ, పుల్కా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మొలకెత్తిన విత్తనాలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 కప్ మొలకెత్తిన విత్తనాలకి 3 కప్పులు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో వీడియో కూడా పెట్టున్నానండి ఇదే ఛానల్లో, చూడండి. ప్లస్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ మొలకలతో ఎలా తయారు చేసుకోవాలో అది కూడా పెట్టున్నానండి. అది కూడా చూడండి. తప్పకుండా కామెంట్ చేస్తూ ఉన్నానండి. మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. హెల్దీగా ఉండండి. చూడండి, 2 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే మన స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాల మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.